ఈరోజు దేవుని వాగ్దానము, ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. 2 తిమోతికి 4వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనంలో పౌలు తన కోసం ఒక నీతి కిరీటము తన కోసం ఉంచబడింది అని నిశ్చయంగా చెప్పగలుగుతున్నాడు. ఆ నీతి కిరీటం దేవుడు ప్రభువైన క్రీస్తు ఆయనకి ఆ రోజు అంటే ప్రభువు తీర్పు తీర్చు దినమందు ఆయనకి ఆ నీతి కిరీటం దక్కుతుంది అని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఆయనకే కాదు, పౌలుకే కాదు, ప్రభువైన క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ కూడా ఆ నీతి కిరీటం దొరుకుతుంది, ఇవ్వబడుతుంది అని ఇక్కడ పౌలు మనకు చెబుతున్నాడు. పౌలు ద్వారా దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షతను, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతను ఆపేక్షిస్తున్న వారికి, ఆయన ప్రత్యక్షతను కోరుకుంటున్న వారికి, ఆయన ప్రత్యక్షతను కోరుకుని దానికోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ నీతి కిరీటము అనుగ్రహించబడుతుంది. పౌలు ఏ విధంగా అయితే క్రీస్తు కోసం బ్రతికి, సువార్త కోసం మాత్రమే బతికి, తన జీవితాన్ని అంతటినీ దేవుని కోసం ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత కోసం ఎలా అయితే ఎదురు చూశాడో మనం కూడా అలాగే జీవించి అలాగే ఎదురు చూడాలి. ఒకసారి ఆలోచించుకుందాం. మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క, ప్రభు అయిన క్రీస్తు యొక్క రాకడ కోసం, ఆయన తీర్పు తీర్చు దినం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? ఆశతో, ఆతృతతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ దానిని బట్టి మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ అలా జీవించకపోతే మనల్ని మనం మార్చుకోవాలి, మన ఆలోచన సరళిని మార్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ లోక సంబంధమైన విషయాలపైనే, ఇల్లు, ఉద్యోగం, డబ్బు, ఆశలు, కోరికలు, ఇలా వీటి మీదే మన ఆలోచన పెట్టుకోకుండా త్వరలో ప్రభు రాబోతున్నాడు, తీర్పు దినం రాబోతుంది. కాబట్టి నా జీవితం ఎలా ఉంది? నేను ప్రభు మార్గంలోనే నడుస్తున్నానా? నాలో ఇంకా ఏమైనా పాపం ఉందా? నా కుటుంబంలో వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తున్నారా లేదా? నా స్నేహితులు ఎలా ఉన్నారు? వాళ్ళు జీవితం ఎలా ఉంది? వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలి? ఇటువంటి విషయాల మీద మనం ఎక్కువ దృష్టి కేంద్రీకరించి మన ఆలోచనలు దేవుని రాజ్యం వైపు పెట్టి ఆ విధంగా జీవిస్తే అప్పుడు మనం దేవుని రాక కోసం, ప్రభు అయిన క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్న వారిగా ఉంటాం. పౌలు కూడా అదే చేశాడు. 7వ వచనంలో ఇదే అధ్యాయంలో ఉంటుంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. పౌలు ఈ 3 విషయాల్లో బాగా శ్రద్ధ వహించి వాటి మీద దృష్టి కేంద్రీకరించి నీతి కిరీటం పొందుకున్నాడు. మంచి పోరాటం పోరాడాడు, పొరుగు కడముట్టించాడు, విశ్వాసం కాపాడుకున్నాడు. పౌలు ఏ విధంగా అయితే ఇవి చేశాడో మనం కూడా వీటి మీద దృష్టి పెట్టాలి. మంచి పోరాటం పోరాడాలి. ప్రతిరోజు కూడా పాపం మీద పోరాటం చేయాలి, సాతాను మీద పోరాటం చేయాలి, అంధకార శక్తుల మీద పోరాటం చేయాలి. మన కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి పన్నాగం పన్నుతున్న సాతాను మీద, దుష్ట శక్తుల మీద మనం పోరాటం చేయాలి. అదేవిధంగా రెండవది, మన పరుగు కడముట్టించాలి. అంటే ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పరుగు పందాన్ని పెడతాడు. అంటే ఆత్మీయ జీవితంలో మనందరము ఒకరితో ఒకరు పోటీ పడట్లేదు, కానీ మన పరుగు మనదే. మనందరము కూడా ఎవరికి వారు ఆ పరుగు పందెంలో పరిగెట్టి బహుమతి పొందుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పని దేవుడు అప్పగిస్తాడు. ఆ పనిని దేవుని చిత్తం ప్రకారం మనం పూర్తి చేయాలి. పౌలు అది పూర్తి చేశాడు. మూడవది, విశ్వాసం కాపాడుకున్నాడు. ఎప్పుడు కూడా తన విశ్వాసం నుంచి పౌలు తొలగిపోలేదు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, హింసలు పెట్టినా పౌలు క్రీస్తుని వదలలేదు. యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటించాడు, విశ్వసించాడు. తద్వారా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈ 3 విషయాలు మనం చేయాలి. మంచి పోరాటం పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసం కాపాడుకోవాలి. ప్రతిరోజు ఇవి చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ప్రభువైన క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించే వారిగా ఉంటాము. దానిని బట్టి దేవుడు మనకి నీతి కిరీటాన్ని ఆ తీర్పు దినమందు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని
మనం నమ్మి విశ్వసించి దానిని బట్టి మన జీవితాన్ని మార్చుకుని ప్రభువుకి మహిమ చేకూర్చేలాగా, ఘనత చేకూర్చేలాగా మనం జీవిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు ఈ వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లు మీ ప్రత్యక్షతను ఆపేక్షించుచున్న వారికి, మీ ప్రత్యక్షతను కోరుకుంటున్న వారికి, ఆతృతగా ఎదురు చూస్తున్న వారికి, దానిని బట్టి జీవిస్తున్న వారికి మీరు తప్పకుండా నీతి కిరీటము ఇవ్వబోతున్నారు అని మీ వాక్యము చెబుతుంది ప్రభువా. ఈ వాగ్దానాన్ని మేము విశ్వసిస్తున్నాము. మా జీవితాల్లో కూడా ఇది నెరవేరాలి అని మేము కోరుకుంటున్నాం ప్రభువా. దేవా, పౌలుకి ఏ విధంగా అయితే తను నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నాడని నిశ్చయత ఉందో అదే నిశ్చయతను మాకు కూడా కలుగజేయండి. మేము కూడా మీ రాక కోసం ఎదురు చూస్తూ దానిని బట్టి జీవిస్తూ నీతి కిరీటాన్ని పొందుకునేలాగా మమ్మల్ని మీరే నడిపించండి ప్రభువా. దేవా, పౌలు ఏ విధంగా అయితే మంచి పోరాటం పోరాడాడో, పరుగు కడముట్టించాడో, విశ్వాసాన్ని నిలుపుకొన్నాడో, అదేవిధంగా మేము కూడా మా జీవితాలలో మీరు మాకు నిర్దేశించిన పోరాటాన్ని మేము బాగా చేసి, అదేవిధంగా మీరు మా కోసం నిర్ణయించిన పరుగు పందాన్ని మీ చిత్తం ప్రకారము, మీ పిలుపు ప్రకారం ఆ పరుగు పందాన్ని కడముట్టించే విధంగా, అదేవిధంగా విశ్వాసాన్ని కాపాడుకునే విధంగా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న ఆటుపోట్లు కానీ, కష్ట నష్టాలు కానీ, బాధలు కానీ, వీటన్నిటినీ కూడా మేము ఓర్చుకుని సహనముతో మీ యందు ప్రేమతో విశ్వాసాన్ని కాపాడుకునేలాగా మీరే చేయండి ప్రభువా. ప్రభువా, మాలో ఇంకా చాలా ఆశలు, కోరికలు, లోకము పైన, లోక సంబంధమైన విషయాలపైన ఇష్టము, ఇలా చాలా శోధనలతో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. దానిని బట్టి మమ్మల్ని క్షమించండి, వాటన్నిటిని తీసివేయండి. మా దృష్టి లోకపు విషయాలపైన కాకుండా పరలోక విషయాలపైన, మీ యొక్క రాకడపైన, తీర్పు దినముపైన ఉంచి దానిని బట్టి మేము జీవించేలాగా మీరే మమ్మల్ని నడిపించండి. మాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తీర్పు దినమందు నీతి కిరీటంతో పాటు ఇంకా ఎన్నో కిరీటాలు పొందుకొని అవన్నీ కూడా మీ పాదాల చెంత పెట్టి మిమ్మల్ని కీర్తించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. మరొకసారి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రములు. మా జీవితాలన్నిటిలోనూ మీ సన్నిధి ఉండాలి, మీ కృప ఉండాలి ప్రభువా. మరొకసారి మమ్మల్ని అందరినీ మీకే అర్పించుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.